హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫలితాలు అనేవి మరింత ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే అసలు ఈ 10th క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, డేట్ ఏంటి అనేసి చాలా మంది మన ప్రీవియస్ వీడియో కింద కామెంట్ చేశారు. ఈ వీడియోలో మీ అందరికీ ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అంతేకాకుండా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. వీడియో చివరి దాకా చూడండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాశారో స్టూడెంట్స్, మీ అందరి క్వశ్చన్ పేపర్స్ అనేవి రీకౌంటింగ్ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతూ ఉందండి. మీకు వచ్చిన మార్కులు కౌంటింగ్ లో ఇంకా ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన దగ్గర కొన్ని తప్పులు దొరికిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ రీకౌంటింగ్ చేసి ఎవరికి కూడా ఏ స్టూడెంట్ కి అన్యాయం జరగకుండా ఎవరి మార్కులు వాళ్ళకి వచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఎస్ఎస్సి బోర్డుకి ఆదేశించడంతో ఎస్ఎస్సి బోర్డు మళ్ళీ ఈ యొక్క 10th క్లాస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా పేపర్ ఎవాల్యుయేషన్ మళ్ళీ చెయ్యాలి అనేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. అందుకే మీ 10th క్లాస్ రిజల్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయడానికి లేట్ అవుతా ఉందండి. 90% మనకి ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపు అయితే రిజల్ట్ రిలీజ్ అవ్వదు. ఎందుకంటే ఈ పేపర్ ఎవాల్యుయేషన్ మళ్ళీ రీకౌంటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ లోకి మీ మార్క్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి కాబట్టి ఒక 2 days ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది. అందుకనేసి మే 2వ తారీఖు లేదా 3వ తారీఖు ఈ తేదీల్లో మీ యొక్క 10th క్లాస్ రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గుడ్ న్యూస్ అన్నాను కదా, అది ఏంటి అని అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాశారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ సిలబస్ అయితే రావడం జరిగింది. సో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ క్వశ్చన్స్ ఏవైతే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయో క్వశ్చన్ నెంబర్స్ వేసి అలా వదిలేస్తే చాలండి, మీ అందరికీ కూడా మార్కులు అయితే కలుస్తాయి. దాంతో పాటుగా మీకు పాస్ మార్క్ అనేది 35 మార్కులకి కాబట్టి మీరు బోర్డర్గా అంటే 33, 32 మార్క్స్ వచ్చినా సరే ఆ ఎక్స్ట్రా మార్క్స్ అనేవి యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి రిజల్ట్ గురించి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం మంచి మార్కులే వస్తాయి. మంచి మార్కులు రావాలని కోరుకుంటాను. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.